నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ దుండగుడు ఏకంగా మంత్రి కారు వద్దకు అత్యంత సమీపంగా దూసుకొచ్చాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రి యూకే పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన దృశ్యాలను మేం చూసాం. వేర్పాటువాదులు తీవ్రవాదుల దుశ్చర్యలను ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లండన్లోని చాటమ్ హౌస్లో పలు అధికారిక సమావేశాలు ముగించుకొని జయశంకర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన తెలిపారు. ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమి కొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మార్చి 4న యూకే పర్యటనకు వెళ్లిన జయశంకర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఇందులో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్యపరమైన చర్చలు, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో భారతదేశ వృద్ధి పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.